ఇకపై ఆ ఆలయాలలో అన్య మతస్థులకు ప్రవేశం కట్టు. దేశంలో ఎన్నో ప్రాచీన ఆలయాలు ఉన్నాయి. చారిత్రాత్మకమైన దేవాలయాలకు భారతదేశం పెట్టింది పేరు. వేలాది ఏళ్లుగా ఈ ఆలయాలు కొనసాగుతున్నాయి. భారత్ అంటే భిన్న సంస్కృతులు, మతాలు, వ్యవహారాలు, ఆచారాలతో నిండి ఉంది. దాంతో ఎక్కడికైనా ఎవరైనా వెళ్లొచ్చు అని రాజ్యాంగంలో కూడా ఉంది. ముఖ్యంగా హిందూ ఆలయాల్లో అన్ని మతస్థులకు ప్రవేశం ఉందా అంటే విశ్వాసం ఉందని డిక్లరేషన్ చేస్తే వెళ్లవచ్చు. ప్రధాన ఆలయాల్లో ఇప్పటిదాకా ఈ నియమం ఉంది. చాలా చోట్ల అది కూడా అవసరం లేకుండా వెళ్ళదు. ఇప్పుడు కొత్తగా ఒక నిబంధనను తీసుకురాబోతున్నారు. అదేంటి అన్నది ఆసక్తికరంగా ఉంది. అత్యంత పవిత్రమైన ప్రాచీన ఆలయాల్లో ఒకటైన బద్రీనాథ్, కేదార్నాథ్లలో దర్శనానికి వచ్చే భక్తుల విషయంలో కొత్త నిబంధన తీసుకుని రాబోతున్నారు. ఈ ఆలయాల్లో ఇక మీదట అన్య మతస్థుల ప్రవేశాలను కట్టుదిట్టం చేయబోతున్నారు. ఈ మేరకు కీలక ప్రతిపాదనలనే ఆలయ కమిటీని ముందుకు తీసుకొచ్చింది. బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల్లో ప్రవేశం ఇక మీదట హిందువులకే ఉండబోతోంది. ఈ మేరకు ఆలయ కమిటీ త్వరలో సమావేశమే తీర్మానించనుంది. ఈ విషయాన్ని ఆలయ కమిటీ చైర్మన్ హేమంత్ ద్వివేది ధృవీకరించారు. కేవలం ఈ 2 ఆలయాలు మాత్రమే కాదు, ఈ ఆలయ కమిటీ పరిధిలోకి వచ్చే మరిన్ని ఆలయాలకు ఇదే నిబంధన వర్తిస్తుందని ఆయన చెప్తున్నారు. ఇప్పటికే గంగోత్రి ధామ్లోకి హిందువులు కాని వారికి ప్రవేశం నిషేధించారు. గంగోత్రి టెంపుల్ కమిటీ దీనిపై ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. దాంతోనే బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాలకు సంబంధించి ఆలయ ప్రవేశం పైన నిబంధనలకు ప్రతిపాదనలు వచ్చాయి. అయితే ఈ కొత్త నిబంధన అమలు ఎప్పటి నుంచి అన్నది మాత్రం ఆలయ కమిటీ ఇంకా తెలియచేయలేదు. దేశంలో చార్ధామ్ యాత్ర కోసం లక్షలాది మంది భక్తులు ప్రతి ఏటా ఇక్కడికి వస్తుంటారు. ఈ ఆలయాల్లో ఆ సమయాల్లో ఆలయం కిక్కిరిసి ఉంటుంది. ప్రతి ఏటా శీతాకాలం ఆలయం తలుపులు మూసివేస్తారు. తిరిగి ఎండాకాలం ఏప్రిల్ నెలలో తెరుస్తారు. 6 నెలల పాటు ఆలయాల్లో భక్తుల దర్శనాలు అనుమతిస్తారు. ఈ ఏడాది ఏప్రిల్ 23 నుంచి బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాలు తెరుచుకుంటాయని చెప్తున్నారు. గంగోత్రి, యమునోత్రి ఆలయాలు కూడా ఏప్రిల్ 19 నుంచి తెరుస్తారు. మొత్తం మీద చూస్తే కీలకమైన ఆలయాలకు ఈ కొత్త నిబంధనలు అమలైతే దేశంలోని ఇతర పుణ్యక్షేత్రాలు కూడా అనుసరిస్తాయా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇకపై ఆ ఆలయాలలో అన్య మతస్థులకు ప్రవేశం కట్టు. దేశంలో ఎన్నో ప్రాచీన ఆలయాలు ఉన్నాయి. చారిత్రాత్మకమైన దేవాలయాలకు భారతదేశం పెట్టింది పేరు. వేలాది ఏళ్లుగా ఈ ఆలయాలు కొనసాగుతున్నాయి. భారత్ అంటే భిన్న సంస్కృతులు, మతాలు, వ్యవహారాలు, ఆచారాలతో నిండి ఉంది. దాంతో ఎక్కడికైనా ఎవరైనా వెళ్లొచ్చు అని రాజ్యాంగంలో కూడా ఉంది. ముఖ్యంగా హిందూ ఆలయాల్లో అన్య మతస్థులకు ప్రవేశం ఉందా అంటే విశ్వాసం ఉందని డిక్లరేషన్ చేస్తే వెళ్లవచ్చు. ప్రధాన ఆలయాల్లో ఇప్పటిదాకా ఈ నియమం ఉంది. చాలా చోట్ల అది కూడా అవసరం లేకుండా వెళ్ళదు. ఇప్పుడు కొత్తగా ఒక నిబంధనను తీసుకురాబోతున్నారు. అదేంటి అన్నది ఆసక్తికరంగా ఉంది. అత్యంత పవిత్రమైన ప్రాచీన ఆలయాల్లో ఒకటైన బద్రీనాథ్, కేదార్నాథ్లలో దర్శనానికి వచ్చే భక్తుల విషయంలో కొత్త నిబంధన తీసుకుని రాబోతున్నారు. ఈ ఆలయాల్లో ఇక మీదట అన్య మతస్థుల ప్రవేశాలను కట్టుదిట్టం చేయబోతున్నారు. ఈ మేరకు కీలక ప్రతిపాదనలనే ఆలయ కమిటీని ముందుకు తీసుకొచ్చింది. బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల్లో ప్రవేశం ఇక మీదట హిందువులకే ఉండబోతోంది. ఈ మేరకు ఆలయ కమిటీ త్వరలో సమావేశమే తీర్మానించనుంది. ఈ విషయాన్ని ఆలయ కమిటీ చైర్మన్ హేమంత్ ద్వివేది ధృవీకరించారు. కేవలం ఈ 2 ఆలయాలు మాత్రమే కాదు, ఈ ఆలయ కమిటీ పరిధిలోకి వచ్చే మరిన్ని ఆలయాలకు ఇదే నిబంధన వర్తిస్తుందని ఆయన చెప్తున్నారు. ఇప్పటికే గంగోత్రి ధామ్లోకి హిందువులు కాని వారికి ప్రవేశం నిషేధించారు. గంగోత్రి టెంపుల్ కమిటీ దీనిపై ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. దాంతోనే బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాలకు సంబంధించి ఆలయ ప్రవేశం పైన నిబంధనలకు ప్రతిపాదనలు వచ్చాయి. అయితే ఈ కొత్త నిబంధన అమలు ఎప్పటి నుంచి అన్నది మాత్రం ఆలయ కమిటీ ఇంకా తెలియచేయలేదు. దేశంలో చార్ధామ్ యాత్ర కోసం లక్షలాది మంది భక్తులు ప్రతి ఏటా ఇక్కడికి వస్తుంటారు. ఈ ఆలయాల్లో ఆ సమయాల్లో ఆలయం కిక్కిరిసి ఉంటుంది. ప్రతి ఏటా శీతాకాలం ఆలయం తలుపులు మూసివేస్తారు. తిరిగి ఎండాకాలం ఏప్రిల్ నెలలో తెరుస్తారు. 6 నెలల పాటు ఆలయాల్లో భక్తుల దర్శనాలు అనుమతిస్తారు. ఈ ఏడాది ఏప్రిల్ 23 నుంచి బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాలు తెరుచుకుంటాయని చెప్తున్నారు. గంగోత్రి, యమునోత్రి ఆలయాలు కూడా ఏప్రిల్ 19 నుంచి తెరుస్తారు. మొత్తం మీద చూస్తే కీలకమైన ఆలయాలకు ఈ కొత్త నిబంధనలు అమలైతే దేశంలోని ఇతర పుణ్యక్షేత్రాలు కూడా అనుసరిస్తాయా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇకపై ఆ ఆలయాలలో అన్య మతస్థులకు ప్రవేశం కట్టు. దేశంలో ఎన్నో ప్రాచీన ఆలయాలు ఉన్నాయి. చారిత్రాత్మకమైన దేవాలయాలకు భారతదేశం పెట్టింది పేరు. వేలాది ఏళ్లుగా ఈ ఆలయాలు కొనసాగుతున్నాయి. భారత్ అంటే భిన్న సంస్కృతులు, మతాలు, వ్యవహారాలు, ఆచారాలతో నిండి ఉంది. దాంతో ఎక్కడికైనా ఎవరైనా వెళ్లొచ్చు అని రాజ్యాంగంలో కూడా ఉంది. ముఖ్యంగా హిందూ ఆలయాల్లో అన్య మతస్థులకు ప్రవేశం ఉందా అంటే విశ్వాసం ఉందని డిక్లరేషన్ చేస్తే వెళ్లవచ్చు. ప్రధాన ఆలయాల్లో ఇప్పటిదాకా ఈ నియమం ఉంది. చాలా చోట్ల అది కూడా అవసరం లేకుండా వెళ్ళదు. ఇప్పుడు కొత్తగా ఒక నిబంధనను తీసుకురాబోతున్నారు.
అదేంటి అన్నది ఆసక్తికరంగా ఉంది. అత్యంత పవిత్రమైన ప్రాచీన ఆలయాల్లో ఒకటైన బద్రీనాథ్, కేదార్నాథ్ లలో దర్శనానికి వచ్చే భక్తుల విషయంలో కొత్త నిబంధన తీసుకుని రాబోతున్నారు. ఈ ఆలయాల్లో ఇక మీదట అన్య మతస్థుల ప్రవేశాలను కట్టుదిట్టం చేయబోతున్నారు. ఈ మేరకు కీలక ప్రతిపాదనలనే ఆలయ కమిటీని ముందుకు తీసుకొచ్చింది. బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల్లో ప్రవేశం ఇక మీదట హిందువులకే ఉండబోతోంది. ఈ మేరకు ఆలయ కమిటీ త్వరలో సమావేశమే తీర్మానించనుంది. ఈ విషయాన్ని ఆలయ కమిటీ చైర్మన్ హేమంత్ ద్వివేది ధృవీకరించారు. కేవలం ఈ 2 ఆలయాలు మాత్రమే కాదు, ఈ ఆలయ కమిటీ పరిధిలోకి వచ్చే మరిన్ని ఆలయాలకు ఇదే నిబంధన వర్తిస్తుందని ఆయన చెప్తున్నారు. ఇప్పటికే గంగోత్రి ధామ్లోకి హిందువులు కాని వారికి ప్రవేశం నిషేధించారు. గంగోత్రి టెంపుల్ కమిటీ దీనిపై ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. దాంతోనే బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాలకు సంబంధించి ఆలయ ప్రవేశం పైన నిబంధనలకు ప్రతిపాదనలు వచ్చాయి. అయితే ఈ కొత్త నిబంధన అమలు ఎప్పటి నుంచి అన్నది మాత్రం ఆలయ కమిటీ ఇంకా తెలియజేయలేదు. దేశంలో చార్ధామ్ యాత్ర కోసం లక్షలాది మంది భక్తులు ప్రతి ఏటా ఇక్కడికి వస్తుంటారు. ఈ ఆలయాల్లో ఆ సమయాల్లో ఆలయం కిక్కిరిసి ఉంటుంది. ప్రతి ఏటా శీతాకాలం ఆలయం తలుపులు మూసివేస్తారు. తిరిగి ఎండాకాలం ఏప్రిల్ నెలలో తెరుస్తారు. 6 నెలల పాటు ఆలయాల్లో భక్తుల దర్శనాలు అనుమతిస్తారు. ఈ ఏడాది ఏప్రిల్ 23 నుంచి బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాలు తెరుచుకుంటాయని చెప్తున్నారు. గంగోత్రి, యమునోత్రి ఆలయాలు కూడా ఏప్రిల్ 19 నుంచి తెరుస్తారు. మొత్తం మీద చూస్తే కీలకమైన ఆలయాలకు ఈ కొత్త నిబంధనలు అమలైతే దేశంలోని ఇతర పుణ్యక్షేత్రాలు కూడా అనుసరిస్తాయా అన్నది చర్చనీయాంశంగా మారింది.